సో అలానే ఫైమా, నీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డావు. నీ ఫ్యామిలీని సెట్ చేసిన తర్వాతే నువ్వు నీ లైఫ్ కోసం ఆలోచిస్తావు. అట్లా చాలా మంది ఫ్యామిలీస్ కోసం ఆలోచించరు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? వాళ్ళు మన కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి మన పాలు దగ్గర నుంచి ఫుడ్ వరకు మొత్తం చూసుకోవాలి అని అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అక్క. వాళ్ళు ఎంత గుడ్డు చాకరీ చేస్తే వాళ్ళకి అంత డబ్బులు వస్తాయి, మనల్ని పెంచగలుగుతారు. సో నేనైతే ఇవే ఆలోచిస్తాను అక్క. నేను పటాస్కి వచ్చిన తర్వాత నా ఫస్ట్ జీతం నుంచి కూడా నా మైండ్ సెట్ లో ఒకటే, వాళ్ళు కష్టపడడానికి విలువ ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఇద్దరిని అసలు వర్క్ చేయొద్దని చెప్తా అక్క. సో ప్రతి ఒక్కరు ఏం ఆలోచించాలంటే మన కోసం మన పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు పాస్ట్ లో, మనం చిన్నప్పటి నుంచి ఒక్కసారి వాళ్ళ బాధలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మనం ఆటోమేటిక్ గా మనం వాళ్ళకే చేస్తాం. ఎప్పుడైనా నీ ఫ్యామిలీ కానీ నువ్వు కానీ ఫుడ్ లేని డేస్ ఉన్నాయా ఫైమా? రైస్ ఉండకపోయేది అక్క. అంటే రైస్ మేము కిలో బియ్యం అలా తెచ్చుకునే వాళ్ళం అనమాట. అండ్ ఇంకోటి నూకలు, చెరుగుతుండే నూకలు వస్తాయి కదా, అది కూడా తిన్న రోజులు ఉన్నాయి. అండ్ నేను చాలా ఫీల్ అయ్యేది ఏంటి అంటే అక్క, అప్పట్లో మా ఇంట్లో కర్రీస్ ఉండకపోయేది. పక్క వాళ్ళు చట్నీస్ చేస్తేనో లేదంటే వాళ్ళు సీజన్ వచ్చినప్పుడు మామిడికాయ తొక్కు, నిమ్మకాయ అవి పెడతా ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అని అంటే వేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. మేము అదే తొక్కుతో తినేవాళ్ళం. స్కూల్ నుంచి చాలా ఆకలి మీద వస్తుంటే ఇంకా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయేదాన్ని, ఉంటే చట్నీ ఉంటుంది లేదంటే పచ్చిపులుసు ఉంటుంది, దానికంటే మించి ఏముంటుంది అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. అండ్ ఇంకో నేను గవర్నమెంట్ స్కూల్లో నేను చాలా ఇష్టంగా స్కూల్కి వెళ్ళేది ఫుడ్ కోసం. నేను ఆ ఫుడ్ కోసమే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఎందుకంటే ఇంట్లో లేనప్పుడు కనీసం నేను స్కూల్కైనా వెళ్ళి తినాలి. స్కూల్ ఆఫ్ ఉంటే నేను ఫీల్ అయ్యేదాన్ని, అబ్బా చదువు పక్కన పెడితే నేనైతే ఫుడ్ కోసం ఆలోచించేదాన్ని. నీకు అనిపించేదా ఫైమా, ఏంటి నా ఫ్యామిలీ ఇట్లా ఉంది, తిండి కూడా మనకి లేకుండా ఇంట్లో ఇంత దారుణంగా ఉంది అనిపించేదక్క. నేను ఇప్పుడు చికెన్ తింటుంటే నాకు గుర్తొస్తుంది, అప్పట్లో చికెన్ అక్క మేము 2 months ఒకసారి అది కూడా 1 kilo తెచ్చుకునే వాళ్ళం. లేదంటే 1 monthకి ఒకసారి 1 kilo తెచ్చుకునే వాళ్ళం. అవన్నీ ఆలోచిస్తాక బేసిక్గా ఇప్పుడు బయట కూడా బేసిక్గా నన్ను ఏమంటారంటే చాలా తక్కువ ఖర్చు చేస్తుంది, ఇలా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అప్పటి లైఫ్ అంతా నేను చూసా. అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి. ఇప్పుడు నేను వాళ్ళని కనీసం బాగా చూసుకోవాలని ఫస్ట్ నేను నా ఫ్యామిలీనే పట్టించుకుంటాను అక్క. ఫస్ట్ నీకు ఏదైతే షూటింగ్ మనీ వచ్చిందో ఫస్ట్ నువ్వు ఏం ఆలోచించావు ఆ టైంలో? ఏం ఆలోచించలేదు. ఫస్ట్ నేను మా అమ్మకి ఇచ్చా. అసలు బేసిక్ మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర అయినా సరే మాక్సిమం 500 లిమిట్. అంటే వాళ్ళ దగ్గర ఒక 500 ఉండేది. కూలీ పని అది ఇది వెళ్తే డైలీ 100 వచ్చేది. నేను బేసిక్ పటాస్ రావడానికి కూడా 500 మా అమ్మ వేరే వాళ్ళని అడిగిచ్చింది. సో సడన్ గా నా దగ్గర 1500 వచ్చేసరికి నేను ఫుల్ హ్యాపీ, మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ. అసలు ఆనందానికి హద్దులు లేవు. కానీ ఈ రోజు ఫైమా 1 కోటి రూపాయలు ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆస్తి ఎంత ఉందిరా మనది? చెప్పుకునేంత పెద్దగా ఏం లేదక్క. అరే కార్ ఉంది, హైదరాబాద్ లో ఫ్లాట్ కొనబోతున్నావు. అమ్మా అమ్మా ఊర్లో పెద్ద బిల్డింగ్ కట్టావు. పెద్దదా? మా ఊరోళ్ళకి తెలుసు ఎంత పెద్దగా ఉందో. యాంకర్స్ కి జడ్జెస్ కి ఎంత వస్తాయో ఫైమాకి అంత వస్తాయి. సూపర్ సూపర్ అక్క. అంటే బేసిక్ ఇప్పుడు ఎంత వచ్చినా నేను సాటిస్ఫాక్షన్ అక్క. ఎందుకంటే ఏమీ లేని దగ్గర నుంచి ఎంతో కొంత ఉంటున్నాయని అంటే సూపర్ హ్యాపీ. నేను ప్రెసెంట్ అయితే మరి ఇంత ఉన్నాయని చెప్పను, అలా సాగిపోతుంది అంతే. BMW లో వచ్చింది తెలుసా ఫైమా ఇప్పుడు మా షోకి? అవును, క్యాబ్ బుక్ చేసుకుంటే BMW లో వచ్చింది, అందులో వచ్చిన.